మా అమ్మ మంచితనం, డ్యూటీ కోసం తన ప్రాణమిచ్చే తన తెగింపే దానికి కారణం. అంత గొప్ప మనిషి కాబట్టి 25 ఏళ్ల తర్వాత కూడా, మా అమ్మ చనిపోయాక కూడా తనని వెతుక్కుంటూ గుర్తింపు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది. మీకే అభ్యంతరం లేకపోతే నేను ఈ అవార్డుని మా నాన్నతో కలిసి తీసుకోవచ్చా? అయ్యో మేడం, హ్యాపీగా తీసుకోవచ్చు. రండి నాన్న. ఎందుకులేమ్మా, పర్లేదు, వెళ్ళండి మావయ్య. ఆ అవార్డు తీసుకునే పూర్తి హక్కు మీకు కూడా ఉంది. వెళ్ళండి. వెళ్ళండి బాబు గారు. జాగ్రత్త. సార్, ఒక్క నిమిషం. చూడండి తయారు గారు, మిమ్మల్ని ఈ ఫంక్షన్కి పిలవలేదు. పిలవని ఫంక్షన్కి రావడం మర్యాద కాదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనేమి పేరంటానికి రాలేదయ్యా, మీరు పిలవలేదని రాకుండా ఉండడానికి. ఇక్కడ జరుగుతున్న తప్పుని ఆపడం, చెప్పే అబద్ధాల్ని నమ్మొద్దని చెప్పే అధికారం ఉన్న సాటి పౌరురాల్ని. ఇక్కడ తప్పేదైనా జరుగుంటే అది నీకు బెయిల్ రావడం, బయట ఇలా స్వేచ్ఛగా తిరగడం. ఇక అబద్ధాలు నమ్మడాల గురించి నువ్వు మాట్లాడతాయారు. నీ నిజం బయట పెడితే ఇక్కడున్న ఎవ్వరూ నేను వదిలిపెట్టరు. అబద్ధాల కంచుకోటనిది. దాని పునాదులు మా అమ్మ కదిలిస్తే దాన్ని పూర్తిగా నేరమట్ట నేను చేశాను. నీ అదృష్టం కొద్దీ నీకు బెయిల్ దొరికింది. ఇకనైనా మోసాలకి అన్యాయాలకి దూరంగా ఉంటావనుకున్నాను. ఏంటి జగదాత్రి, అక్కడికి నువ్వు మీ అమ్మ గొప్పవాళ్ళు, మేమేదో దుర్మార్గులు అన్నట్టు మాట్లాడుతున్నావు? మా అమ్మ గొప్పది, నువ్వు దుర్మార్గురాలు. ఇందులో ఏ సందేహం లేదు తాయారు. మీరిక్కడికి గొడవ చేయడానికి వచ్చారని అర్థమవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. ఒకప్పుడు బాగా బతికిందానివి, అందుకే పోలీసులను పిలవకుండా మాటలతో చెప్తున్నాం. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే ఇంకోసారి ఇలా చెప్పం తయారు, డైరెక్ట్ గా పోలీసులనే పిలుస్తాం. ఏంటి కేదార్ ఇది? నేనేదో 4 మాటలు చెప్పి పోదామని వస్తే నన్ను మాట్లాడనివ్వకుండా మీరే ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు కొన్ని నిజాలు చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతా. ఆ తర్వాత కూడా వాళ్ళు కావ్యకి అవార్డు ఇస్తాను అంటే జగదాత్రి సంతోషంగా తీసుకోవచ్చు. మా అమ్మ హంతకురాలు, నేరస్తురాలు. ఇవే నన్ను చెప్పాలనుకున్న మాటలు? ఇవేనా నువ్వు చెప్తానన్న నిజాలు? మా అమ్మ తప్పులు చేసింది అనడానికి సాక్ష్యం లేదు తాయారు. కానీ నువ్వు తప్పుడు మనిషివని చెప్పడానికి కోర్టు అక్కడ నీకు పడిన శిక్షే సాక్ష్యం. కాబట్టి ఒక నేరస్తురాలు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పబోయే విషయాల గురించి ఇక్కడ ఎవ్వరికీ వినే ఉద్దేశం లేదు. కాబట్టి నీ అర్థం లేని మాటలు, ఆధారం లేని ఆరోపణలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సారీ అండి, ఈవిడికి మా అమ్మ మీదున్న కోపంతో ఇలా ఆధారాలు లేకుండా వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, అవార్డు ఇవ్వండి అమ్మా. ఆధారాలుంటే మీ అమ్మ చేసిన నేరాలకు, ఘోరాలకి, డ్యూటీని డబ్బు కోసం తాకట్టు పెట్టిందని, న్యాయానికి మోసం చేసిందని నేను నిరూపిస్తాను. సాక్ష్యం తీసుకొచ్చి మీ కళ్ళ ముందే నిల్చోబెడతా. అప్పుడేమంటావు జగదాత్రి? అప్పుడు కూడా ఇలానే మీ అమ్మ దేవత, ఆదర్శమూర్తి అంటావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అరే,
మా అమ్మ తప్పే చేయకపోతే నీకు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మీ అమ్మ తప్పుడు మనిషి కాబట్టి, తప్పులు చేసింది కాబట్టే సాక్ష్యాలున్నాయి. ఇప్పటి వరకు సభ మర్యాద కోసం నువ్వు మా అమ్మని ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను, కానీ ఇంకొక మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. తాయర్ గారు, మీరెందుకు దాంతో అన్ని మాటలు అనిపించుకుంటూ ఉన్నారు? మీ దగ్గరున్న సాక్ష్యం ఏదో చూపించండి. నాగరాజు, నాగరాజు, నాగరాజు. జై హింద్ మ్యామ్. రమ్య, రామస్వామి మనుషులే సిటీ మొత్తం కిడ్నాపులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం రామస్వామిని వెతుక్కుంటూ వెళ్లి వాణ్ణి పట్టుకున్నా వాడి ప్రాణం పోయినా మీనన్ పేరు కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచారని కానీ మనకు చెప్పరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం జడి? మనలో ఒకరిని రామస్వామి కిడ్నాప్ చేసేలా మనమే ప్లాన్ చేయాలి. కిడ్నాప్ చేసిన వాళ్ళని మనం కనిపెట్టాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ మనలో ఒకరు కిడ్నాప్ అవ్వడం. సో ప్లాన్ ఏంటంటే సో రమ్య, అర్జెంట్ గా 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కావాలి. 10 minutes లో మన ఇన్ఫార్మేట్స్ ని పిలిపిస్తాం మ్యామ్. ఓకే, ఫాస్ట్ గా. మనకెక్కువ టైం లేదు, మనకెక్కువ టైం లేదు, మనకెక్కువ టైం లేదు.